కార్తిక్ అసలు మంచితనం అంటే ఏంటి? ఏముంది, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వావ్, ఇలాని అనుకునే మన షరీఫ్ వాళ్ళ ఇంటికి కూడా ఒక బంధువు వచ్చాడంట. ఆ తర్వాత ఏమైంది? అందరూ స్కెచ్ చూడాలి, అందులో నేను ఉండాలి. లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్ along with సరదా సహస్ర. కొరామీన్ సొరాస పల కళ్యాణం ఆ చెల్ల రొయ్య బీత వచ్చల ఉల్లాసం. హాయ్, హలో. ఏంటి ఈ వయసులో కూడా వీడు ఎంత హుషారుగా డాన్స్ చేస్తున్నాడని చూస్తున్నారా? ఏమీ లేదండి, మా ఫ్యామిలీ అంతా అమెరికాలో ఉంది, నాకు కూడా వీసా ఉందండి, కానీ నేను వెళ్ళనుగా. ఎందుకంటే ఎవడింటి మీదైనా పడి తేరగా తింటేనే కానీ నాకు అరగు చావదు. అందుకనే మా దూర బంధు ఒక అమ్మాయి ఒకటి ఉందండి, నా కూతురు వరుస. ఆ అమ్మాయి కాస్త గరుగ్గా ఉంటుంది కానీ అల్లుడు పెద్ద బకరా అండి. ఎంత బకరా అంటే మంచితనానికి మరో పేరు, అమాయకత్వానికి ఆరో ప్రాణం. అందుకనే ఇప్పుడు నేను వాడి ఇంటి మీద పడి ఎలా ఆడుకుంటాను చూద్దరు గాని. ఆ నలుగురి కోసమే బ్రతుకుతున్నానండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మీ అందరూ బాగున్నారు కదా? అమ్మయ్యా, మీ ఇద్దరు బాగున్నారా అండి? అమ్మయ్యా. ఈ ఆండాళ్ళు ఎక్కడుంది? ఆండాళ్ళు, ఆండాళ్ళు వస్తున్నాను కదండి, ఎందుకు అలా అరుస్తారు చెప్పండి. అవును, కూరగాయలకి వెళ్ళి కూరగాయలు లేకుండా వచ్చారేంటి? నేను కూరగాయలు కొనేసి డబ్బులు ఇచ్చేసిన తర్వాత అక్కడ నా పక్కనే ఒక అతను కేజీ వంకాయలు ఎంతండి అని అడిగాడు. 20 రూపాయలు అనగానే ఈ జన్మకి వంకాయలు తింటే మానేస్తాను అని వెళ్ళిపోతుంటే జాలిపడి కూరగాయలన్నీ ఇచ్చేసాను. అప్పుడు ఆ పేదవాడి కళ్ళల్లో ఆనందంతో కారెక్కి వెళ్ళిపోయాడు తెలుసా? కారెక్కి వెళ్ళిపోతే పేదవాడు ఎందుకు అవుతారా? ఏ పేదవాడు మాత్రం కారెక్కకూడదా? వాడికి మాత్రం కారెక్కాలని ఉండదా? వాడు కారెక్కడం నేరవా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. సరే గాని ప్యాంట్ కూడా లేకుండా వచ్చావేంటి అసలు? ప్యాంటా? ఆ కూరగాయల షాప్ దగ్గర నుంచి వస్తుంటే ఒక అతన్ని రోడ్డు మీద పోలీసులు డ్రాయర్ మీద కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు. అతనికి నా ప్యాంట్ ఇచ్చేసాను. పోలీసులు కొడుతున్నాడంటే వాడు పెద్ద ఎదవై ఉంటాడు. ప్యాంట్ ఎందుకు ఇచ్చావు? ఎదవలు మాత్రం ప్యాంట్ వేసుకోకూడదా? వాళ్ళకి మాత్రం ప్యాంట్ వేసుకోవాలని ఉండదా? వాళ్ళు ప్యాంట్ వేసుకోవడం నేరమా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరూ బానే ఉంటారు గాని మా సుబ్బారావు బాబాయ్ అన్నాడు కదా, ఊరు నుంచి వచ్చి చేస్తున్నానని ఫోన్ చేశాడు. ఆ దరిద్రుడు రాగానే మీరు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, దూకాలి అని సామెతలు చెప్పకుండా వాడు వెంటనే తరివేయండి, సరేనా? అల్లుడు ఏంటి, అమ్మాయి ఏంటి ఎవరినో తరివేయమంటుంది? పందికొక్కులు బాబాయ్ ఇంటి మీద పడి తెగ తింటున్నాయి, రాగానే తరివే అని చెప్తున్నాను ఆయన గారికి. అల్లుడు అమ్మాయి కాస్త చిరాకులో ఉన్నట్టుంది, నేను మరలా వస్తాను. వెళ్ళిరండి బాబాయ్. అల్లుడు, బంధాలకి బంధుత్వాలకి అనుబంధానికి ఆప్యాయతకి మీరిచ్చే విలువిదేనా? నా పసిగురు నేను గాయపడదా? మీరుండాలి మావయ్య, మీరుండాలి. సరే అల్లుడు, నేను ఒక్క 10 రోజులు ఇక్కడే ఉంటాను. ఉంటావురా టైలర్ ఎదవా, నీకు పనా పాట అక్కడ పడేడుస్తావు, నీకు సిగ్గుసరం లేదురా. తొందరగా వచ్చి జాకెట్లు ఇవ్వు, టైలర్ వేద్దావా నువ్వేద్దావా? అల్లుడు అమ్మాయి ఏదో కోపంగా ఉన్నట్టుంది, నేను మళ్ళా వస్తాను. అల్లుడు, బంధాలకి బంధుత్వాలకి అనుబంధాలకి ఆప్యాయతలకి మీరిచ్చే విలువిదేనా? నా పసి హృదయం గాయపడదా? మీరుండాలి మావయ్య, మీరుండాలి. అలాగే అల్లుడు, నీ మాట నేను ఎప్పుడు కాదన్నాను చెప్పు, ఒక్క నెల రోజులు నేను ఇక్కడే ఉంటాను. ఆండాళ్ళు, మామయ్య అసలే అలిసిపోయి వచ్చారు, వెళ్ళి కాఫీ పట్రా, కాఫీ పట్రా. ఆండాళ్ళు, అమ్మాయి ఫిల్టర్ కాఫీ తెస్తావేమో, కాస్త బ్రూ కాఫీ పట్రా. ఒరే పనికి వెళ్ళి తీసుకురా కాఫీ. తెస్తాను కాఫీ. అన్నట్టు మామయ్య, అల్లుడు ఊళ్ళో అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారు అల్లుడు. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. ఇంటికి నీ సినిమా హాల్ ఎలా ఉంది? లేదు అల్లుడు, అమ్మేశాను. ఏమైంది? ఏమైందంటే దానికి ఒక కథ ఉంది అల్లుడు. ఇప్పుడు సినిమా హాల్కి నా పేరే కదా పెట్టాను, నీకు తెలుసు కదా. అవును మావయ్య గారు, సుబ్బారావు సినిమా హాల్, అందులో నేను శాతకర్ణి సినిమా కూడా చూసా. అందుకని అల్లుడు కలెక్షన్లు బాగుంటాయని ఇంటి పేరు వెనక చేర్చమన్నారు. ఇంటి పేరు పంచ. పంచ మన స్కిట్ లో ఉండవు కదా అల్లుడు. సుబ్బారావు వెనకాలే పంచ, సుబ్బారావు పంచ. ఎలా ఉంది అల్లుడు? పరమ నీచంగా ఉంది మావయ్య గారు. అందుకే అల్లుడు నీచంగా ఉందని ఇక్కడికి వచ్చాను అల్లుడు. చచ్చానులే, తాగండి, త్వరగా తాగండి బాబాయ్, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి కదా మీరు. సరే సరే అమ్మాయి. ఎలా ఉంది మావయ్య?
బాగుంది అల్లుడు. ఒరే నీకు బాగుంటదిరా ఒరే పనికి మళ్ళీ ఎదవా. తొందర రారా జాకెట్లు ఇవ్వాలి కదా నువ్వు వచ్చి. జాకెట్ లేదో చెప్పల్లుడు. అలాగే అండాళ్ళు నీకు రెడీమేడ్ బ్లౌజులు కొనిస్తాను. హస్తమానవాతనలా ఆడిపోసుకోక అండాళ్ళు. అలాగే ఇంకేమిటి మామయ్య కబుర్లు? అల్లుడు మీ పెళ్లి రోజు రేపు 10వ తారీఖుని కదా, అందు గురించి నేను బంగారం షాప్ కి వెళ్ళి 2 బంగారపు ఉంగరాలు తీసుకొచ్చాను. నాకు చెప్తే ఆ డబ్బు లేదో నేనే ఇచ్చాను కదా. లేదు డబ్బులు నేను ఇవ్వలేదు, నువ్వు ఇస్తావని చెప్పి షాపు వాడిని తీసుకొచ్చాను. ఫోన్లేండి, ఉంగరాలు ఎంత బాగున్నాయో తీసుకోండి. ఎంత నాయనా? ఓ 1,00,000 రూపాయలా? 1,00,000 రూపాయలా? 2 ఉంగరాలు అరకాసు బాబాయ్ గారండి మాకు తెచ్చింది 2 ఉంగరాలే కదండి. ఈ చైన్ ఏంటండి? ఏమీ లేదమ్మాయి, రేపు లక్షవారం నా పుట్టినరోజు కదా, అందు గురించి నేను ఒక చైన్ తీసుకున్నా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెళ్ళి నాయనా వెళ్ళు. అల్లుడు మన నేను వెళ్ళొస్తా. వెళ్ళండి బాబాయ్ గారు, తొందరగా వెళ్ళండి, బస్సు టైం అవుద్ది. వెళ్ళండి. అమ్మో అమ్మో అల్లుడు. బంధాలకి బంధుత్వాలకి అనుబంధాలకి ఆప్యాయతలకి మీరిచ్చే విలువ ఇదేనా? నా పసి హృదయం గాయపడదా? మీరుండాలి మావయ్య. అల్లుడు నా జీవితాంతం చచ్చిపోయే వరకు మీ దగ్గరే ఉండిపోతాను. అల్లుడు మీ దగ్గరే ఉండిపోతాను. జీవితాంతం ఎక్కడ ఉండిపోతావా? నువ్వు తప్పు. అందరూ బాగుండాలి. ఏంటన్నా ఇక్కడే ఉండిపోతావా? అత్తకి సిగ్గులేదా? ఇందాక నుంచి టైలర్ తిడతాను కదా, ఎదిగావు కదా. చూడు అమ్మో ఇంక నా వల్ల అవ్వట్లేదు వింధ్యా. ఏం చెయ్యాలి? ఏ భార్య అయినా సరే తన భర్త బాగుండాలి, నలుగురితో బాగుండాలని కోరుకుంటుంది. అది కరెక్టే కదండి. నేను అలానే కోరుకున్నాను, కానీ నా జీవితంలో ఆ సుఖం లేదు. నా మొగుడిని నేనే చేతులారా చెడగొట్టాల్సి వస్తుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఒక్క నిమిషం, ఏం చేయాలో చేస్తాడే. ఇల్లంతా ఎతికినా దొరకట్లేదు. వీడికి అలవాటు ఉండి వస్తేనే కదా నేనే తెచ్చిపెట్టాను. అది కూడా ఏమండి ఇది తాగండి ఒకసారి. ఏమిటే ఇది? మందు తాగండి. ఇది తయారు చేసినట్టు బాగున్నాడా? అయ్యో మీరు తాగితే వాడు చాలా బాగుంటాడు. ఏంటే ఇలా ఉంది? ఏమని పిలిచారు నన్ను ఇప్పుడు? రావే నా జామ్ జటక్, నా అచ్చి బుచ్చి ముంజి ఏంటో చూస్తున్నావు? మీ బాబాయ్ గారు వచ్చి మన ఇంటి మీద పడి తింటుంటే అర్థం చెప్పాలా నీకు? జ్ఞానం లేదా? ఆడికి ఏం కావాలి? చికెన్ తాట తీసేస్తాను అన్ని. నిన్ను కొడతంటే నవ్వుతావంట. అబ్బబ్బబ్బా ఇదేనండి, ఈ పవరే మీలో నాకు కావాలి. ఇదే కరెక్ట్, మీరు ఇలానే ఉండండి సరేనా? ఈసారి కొంపకి ఎవడైనా వచ్చాడు అనుకో అదే టీ తాట చూద్దాం. అల్లుడు మీరు బాగుండాలి, మీతో నేను కలిసి ఉండాలి. వచ్చేసా అల్లుడు. ఒక్క నిమిషం ఇలా. ఏంటి మళ్ళీ వచ్చావు? ఏడ్రా మళ్ళీ వచ్చావా? ఏంటంటే ఇలా మాట్లాడుతున్నావు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అంటే అనుకున్నావు కదా. అబ్బో అక్కడే బాగుండాలి. నేను అందరూ నాశనం అయిపోవాలరా. ఇంకోసారి నా ఇంటి చుట్టూ అడుగు పెడితే అందరూ బాగుండాలిగా చూడండి. అన్నదానం చేయించావా? ఆడే వస్తాడు. అటు కూడా బంగారానికి కూడా ఆడే ఒక చేయుడు. ఇంకోసారి ఇంటికి వస్తే తోలు తీసేస్తాడు. రాజన్న జామ్ జటక్. సో దట్ వాజ్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్. మరి వీళ్ళకి ఎలా అనిపించిందో చూద్దాం. ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్?